నువ్వు 100 కోట్ల ఆస్తి సంపాదించుకున్నా నువ్వు 100 సంవత్సరాలు బ్రతకలేవు. నువ్వు 10 ఇల్లులు ఇష్టంగా కట్టుకున్నా నువ్వు ఉండేది మాత్రం ఒకటే ఇంట్లో. మనిషి జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఎప్పుడు పుట్టినాం ఎప్పుడు పోతాం అనేది మన చేయిలో లేదు. మనం బ్రతుకున్నంత కాలం నలుగురితో నవ్వుకుంటా రేపన్న రోజు మనం పోతే మన పాడే పట్టడానికి మనుషులు కొట్లాడాల. అది నిజమైన జీవితం. నలుగురు మనుషులని మన కోసం మనం సస్తే పాడే మోయడానికి కనీసంలో కనీసం మన మంచితనంతో నలుగురు మనుషులను సంపాదించుకోవాలా. అది నిజమైన జీవితం. ఎన్ని వందల వేల కోట్లుండి ఏం సుఖం మనశ్శాంతి లేనప్పుడు.